లోక్సభ ఎన్నికల ముందు బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీకి విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని విక్రమ్ ఆరోపణ చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని విక్రమ్ అన్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడ్డా గుర్తింపు లేదని విక్రమ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. దేవిక, చెప్పండి. లావణ్య, లోక్సభ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీకి మరొక షాక్ తగిలిందని చెప్పొచ్చు. కొంతకాలంగా అంటే ఇటీవల 2 క్రితం పార్టీలో చేరి యాక్టివ్గా ఉన్న విక్రమ్ గౌడ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను కొద్దిసేపటి క్రితం పార్టీ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. రాజీనామా చేస్తూ ఆయన తీవ్ర ఆరోపణలే చేశారని చెప్పొచ్చు. అంటే పార్టీలో ఎంత కష్టపడ్డ గుర్తింపు లేదు, ఒక సిద్ధాంతం మీద నడుస్తున్న పార్టీ అని కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్న నాయకత్వం సరిగా లేదు, మోదీ ఏదో చెప్తున్నా సరే స్టేట్ పార్టీలో లీడర్షిప్ సరిగా లేదని వ్యాఖ్యలు చేశారు. అసలైతే ముఖేష్ మొన్నటి ఎన్నికల్లో గోసాం టికెట్ ఆశించారు. అక్కడి నుంచి ఎంతకుముందు అంటే రాజా సింగ్ లో ఉన్న టైంలో ఆయన చాలా యాక్టివ్ అయ్యారు, ఆ పార్టీ టికెట్ ఆశించారు. అయితే రాజా సింగ్ మీద సస్పెన్షన్ ఎత్తివేసి చివరి నిమిషంలో రాజా సింగ్ టికెట్ కేటాయించినప్పుడు కూడా ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆయన రాజీనామా లేఖలో కూడా అదే చెప్పారు, నాకు టికెట్ చివరి నిమిషం వరకు కూడా టికెట్ ఇస్తానని ఆశ పెట్టారు, టికెట్ ఇవ్వకపోయినా నేను పనిచేస్తానని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక సుదీర్ఘమైన లేఖలు ఆయన చేసింది కేవలం రాష్ట్ర పార్టీ నాయకుల మీద ఆయన ఆరోపణలు చేశారు. పనిచేసే వాళ్ళకి ఆ పార్టీలో గుర్తింపు లేదు, ప్రోత్సాహం లేదు, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన కిషన్ రెడ్డికి రాసిన లేఖలో చెప్తున్నారు. అయితే నిన్న రేవంత్ రెడ్డిని కలిసినట్టయితే తెలిసింది, సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టయితే మనకు రేవంత్ రెడ్డిని కలిసినట్టు సమాచారం. 2-3 రోజులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ లో పనిచేశారు, ఆయన మంత్రిగా కూడా పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. దీంతో తిరిగి ఆయన గుట్టికి కాంగ్రెస్ కే వెళ్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తానికి ఈ విక్రమ్ గౌడ్ రాజీనామా లేకైతే కొంత పార్టీకి ఒక కుదుపని చెప్పొచ్చు. లావణ్యం. రైట్, థ్యాంక్ యూ దేవిక.